ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చిన్నమండు వద్ద మున్నేరువాగు వరదలో చిక్కున్నారు. ఉదయం గేదెలు మేపేందుకు వెళ్లి అకస్మాత్తుగా వరద ఉధృతి పెరగడంతో మున్నేరు లంకలో కొంతమంది చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని వరదలో చిక్కున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 5 కాపర్లు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో గ్రామస్తులు, అధికారులు వెంటనే స్పందించారని సంతోషం వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గంలో కొందరు కాపరులు వరదలో చిక్కుకున్నారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెంటనే అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ కాపరులను రక్షించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. రవి, ఈ ఖమ్మం జిల్లా చిన్నకాని మండలం చిన్నమండవ గ్రామ పరిధిలోని మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. మున్నేరు వాగులో ఉదయం మున్నేరుకి పశువులు మేపేందుకు, గేదెలు పశువులు మేపేందుకు చిన్నమండవ గ్రామానికి చెందిన 5 పశువుల కాపర్లు వెళ్తారు. ఆ తర్వాత మున్నేరు నది మధ్యలో లంక లాంటి ఒక దీవిలాగా ఉంటుంది. దాంట్లోకి పశువులు మేపేందుకు వెళ్ళారు. ఆ సమయంలో మున్నేరు ప్రవాహం కొంత తక్కువగా ఉంటుంది. 4 అడుగులు 5 అడుగులు ప్రవాహం ఉన్న సందర్భంలో పశువులు తీసుకొని ఏకంగా పశువుల కాపర్లంతా మధ్యలోకి వెళ్ళిపోతారు. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆలస్యంగా మధ్యలో దాదాపు మధ్యాహ్నం 2 గంటల 3 గంటల ప్రాంతంలో మున్నేరుకు వరద ఆకస్మికంగా పెరగడంతో ఒక్కసారిగా ఆ భయకంపితులైన వాళ్ళంతా గేదెల కాపర్లు ఒక 5 సుమారు ఉంటారు. గ్రామానికి సంబంధించిన చిన్నమండ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా 5 కూడా గుళ్ళ సాలయ, మొండితోక పుల్లయ్య, గుళ్ళ వెంకటేశ్వర్లు, దరెంటి శ్రీను, కుక్కల గోపీలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై గ్రామానికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీకి, ఎంపీడీఓకి, చింతకన మండలం ఎంపీడీఓకి సమాచారం అందించారు. అక్కడి నుంచి కూడా గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా సమాచారం అందించడంతో ఒకసారిగా ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా సమాచారాన్ని తెలుసుకొని అక్కడి నుంచి ఏమంటే జిల్లా కలెక్టర్ తో పాటు జేసీ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందిస్తారు. అక్కడి నుంచి వారంతా కూడా అక్కడ పుట్టగుట్టిన మున్నేరు పరిసర ప్రాంతాల్లో, చిన్నమండవ పరిధిలో ఉన్న మున్నేరు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించి తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడ రంగంలో దింపుతారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు వారందరినీ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తారు. ఒడ్డుకు చేర్చిన తర్వాత ఒడ్డుకు చేర్చి వారందరినీ తీసుకొస్తారు. ఆ తర్వాత కూడా గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మున్నేరు ప్రవాహం ఉన్న ఏరియాలో కూడా పశువుల కాపర్లు కూడా ఎవరు కూడా మున్నేరు